హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేసుకునే స్టాక్ పేరు డిసిబి బ్యాంక్. మనం ఈ బ్యాంక్ గురించి, ప్రైవేట్ బ్యాంక్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే, మనకు ఆల్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్లో మొత్తం చూసుకున్నట్టయితే మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ టు బుక్ వాల్యూ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. దీంట్లో మనకు చాలా తక్కువలో ట్రేడ్ అవుతున్న బ్యాంక్ అయితే డిసిబి బ్యాంక్. చూడండి, 0.84గా ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ టు బుక్ వాల్యూ. మనకు లాస్ట్ 3 yearsలో గ్రోత్ ఉంది, 5 yearsలో గ్రోత్ ఉంది, సేల్స్లో గ్రోత్ ఉంది. మరి ఇంకా కరెంట్ మార్కెట్ ప్రైస్ టు సేల్స్లో కంపేర్ చేసినా కూడా చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ మనకు అన్ని బ్యాంక్స్తో కంపేర్ చేసినా కూడా ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. మనకు P/E రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా చాలా తక్కువలో ఉంది. ఇది మనకు చాలా తక్కువలో ట్రేడ్ అవుతున్న బ్యాంక్స్ ఇవి. సో మనము ఈ బ్యాంకు గురించి మనము ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుని టెక్నికల్ అనాలిసిస్ చేసుకుందాము. మనకు ఈ ఫస్ట్ మనము దీనికి చూడండి, ROE కూడా బాగానే ఉంది, 10%గా ఉంది. సో మనకు బుక్ వాల్యూ అనేది 0.84గా ఉంది. అంటే మనకు ఇంత చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది కంపెనీ. అంటే బుక్ వాల్యూ అంటే ఏంటంటే ఒక బ్యాంకుకు మనకు యాక్చువల్ ప్రైస్, అంటే మనకు వాళ్ళ ఈక్విటీ అయితే ఎంతైతే ఉంటుందో ఆ ప్రైస్, వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ కానీ అవన్నీ మనము కలుపుకుంటే, బ్యాలెన్స్ షీట్లో ఈ రిజర్వ్స్ ఉన్నాయి కదండి, ఈ రిజర్వ్స్ అన్ని మనము కలుపుకుంటే దాని యొక్క ఈక్విటీని డివైడ్ చేస్తే పర్ షేర్ వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూ అనేది బుక్ వాల్యూ. ఆ బుక్ వాల్యూ కన్నా మనకు తక్కువలో ట్రేడ్ అవుతుంది. అంటే ఏంటంటే దాని యాక్చువల్ వాల్యూ కన్నా చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది కంపెనీ. సో మనకు ఈ ప్రైస్ చూడండి, రీసెంట్గా చాలా తక్కువగా ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసినా కూడా మనకు చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. మనకు ఇంకా చూడండి, వాల్యుయేషన్ అనేది దాని యొక్క పెరుగుతున్నా కూడా EPS గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. అంటే ఏంటంటే దాని ఎర్నింగ్స్ పెరుగుతున్నా కూడా దాని యొక్క ప్రైస్ వాల్యూ అనేది డౌన్ అవుతుంది. ప్రైస్ వాల్యూ అనేది ఇక్కడ చాలా డౌన్ అయింది. మనకి ఎర్నింగ్ పర్ షేర్ అనేది పెరిగినా కూడా డౌన్ అవుతుంది. ఇది మంచి అవకాశము. మనకు క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో రెవెన్యూ అనేది 1300గా వెళ్ళిపోయింది. 800 నుంచి 1300. మనకు ప్రాఫిట్లో చూసినా కూడా నెట్ ప్రాఫిట్ చూడండి ఎంత ఇంక్రీజ్ అయింది, 127 వరకు ఇంక్రీజ్ అయింది. 96, 100, 120, 127, 142 కూడా మధ్యలో వచ్చింది. EPS చూడండి, అంటే ఎర్నింగ్ పర్ షేర్, మనకు పర్ షేర్ వాల్యూ అనేది మనకు ఇంక్రీజ్ అయిందా లేదా, చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి షేర్ హోల్డర్కు వాళ్ళ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా అని చెప్పేది EPS. సో 4గా వెళ్ళిపోయింది. మనకు 3గా ఉండేది 4గా వెళ్ళిపోయింది. 25% అయితే పెరిగింది. NPA చూడండి, మరి అసెట్ క్వాలిటీ ఏమన్నా తక్కువగా ఉందంటే మధ్యలో ఒక్కసారి కొంచెం డౌన్ అయింది. బట్ అసెట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. 3.19, 3.26 దగ్గర ఉంది. సో నెట్ NPA అయితే మధ్యలో కొంచెం ఇంక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయింది. ఇప్పుడైతే 1గా మెయింటైన్ చేస్తున్నారు, 1.2, 1.04. సో అసెట్ క్వాలిటీ అనేది కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇయర్లీ మనము ప్రాఫిట్ అండ్ లాస్ చూసాము. మనకు రెవెన్యూ గ్రోత్ చూడండి ఇంత చాలా బాగా ఇంక్రీజ్ అయింది, 5000 వరకు వెళ్ళిపోయింది. మనకు నెట్ ప్రాఫిట్ కూడా చూసామనుకోండి, 523. ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రాఫిట్ గ్రోత్. ఎర్నింగ్ పర్ షేర్ కూడా చూడండి, ఆల్ టైమ్ హైయెస్ట్. మనకు కాంపౌండ్ సేల్స్ గ్రోత్ చూసామనుకున్నా పెరిగింది, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ పెరిగింది, స్టాక్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ దాని దగ్గరలోనే ఉంది. బట్ మనకు అంతకుముందు డిక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, కాబట్టి అది మనకు ఫెచ్ అవుతుంది వాల్యూ. బ్యాలెన్స్ షీట్ చూడండి, రిజర్వ్స్ కూడా చాలా పెరిగాయి. ఇది ఏంటంటే ఇది బారింగ్స్ ఏంటంటే మనకు వీళ్ళు బారింగ్ చేసుకునే కదా, బ్యాంకుకి అయితే కంపల్సరీ ఉంటాయండి. బారింగ్ చేసుకుంటే మనం వేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని వాళ్ళకి బారింగ్స్ లియబిలిటీ కింద అవుతాయి అన్నట్టు. సో వాళ్ళు తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ ఏదైతే తెచ్చుకుంటారో అదే బారింగ్స్. CWIP చూడండి, వాళ్ళు రీసెంట్గా 53, 44 ఇక్కడ అయితే మనకు కొత్త బ్రాంచెస్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో రీసెంట్గా ROI అయితే ఇంప్రూవ్మెంట్ అయింది. మనకు ప్రమోటర్స్ చూడండి 14గా ఉంది, FIs చూడండి 13, DIs చూడండి 34,
చాలా స్ట్రాంగ్ హ్యాండ్స్ అనేది వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఇన్ని కంపెనీస్, ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళ షేర్ అయితే దీంట్లో పెట్టుకున్నారు. అంటే ఇది మంచిగా గ్రోత్ ఉన్నదని వీళ్ళకు తెలియదా? తెలుస్తుంది కదా. వీళ్ళకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్ని టాటా మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, ఫ్రాంక్లిన్, ఐసిఐసిఐ, డిఎస్పి ఇండియా, వీళ్ళందరూ ఐసిఐసిఐ, ఆదిత్య బిర్లా, నిప్పాన్, ఐటీ స్మాల్ ఫైన్, ఎల్ఐసి, బజాజ్ అలియన్స్, యూటీఐ, ఎల్ఎన్టీ, ఎల్ఐసి, ఇవన్నీ వీళ్ళందరూ మనకు పెట్టుకున్న వాళ్ళే. వీళ్ళందరూ 5% పెట్టుకున్నారు, 4%, 4.23, వీళ్ళందరూ షేర్ హోల్డర్సే. వీళ్ళందరూ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు ఈ కంపెనీ కాబట్టి పెట్టుబడులు చేశారు. పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 37 ఉంది. సో మనకు స్ట్రాంగ్ హ్యాండ్స్, డిఐస్, ఎఫ్ఐస్ వాటా అయితే ఎక్కువైతే ఉంటుందో దాన్ని మనం నమ్మచ్చు. ఆ బ్యాంకు అయితే స్ట్రాంగ్ అని నమ్మచ్చు. సో రీసెంట్ గా మనము కాన్కాల్ జరిగింది కదా, దాని గురించి కూడా చూడండి. 18% గ్రోత్ ఇన్ అడ్వాన్సెస్, 19% గ్రోత్ ఇన్ డిపాజిట్స్, బ్యాలెన్స్ షీట్ గ్రోత్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఇంప్రూవ్మెంట్, కాస్ట్ రేషియో ఉంది, ఇంకా ప్రొవిజన్స్, క్రెడిట్ కాస్ట్ ఫ్లాట్ లో ఉంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది 3.48% గా ఉంది. ఫ్యూచర్ లో పెంచుతామని అంటున్నారు. కాస్ట్ యావరేజ్ వీళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే, ఎందుకంటే వాళ్ళకు డిపాజిట్స్ అనేది మెయిన్ గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే వాళ్ళకు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంపాక్ట్ డ్యూ టు ఇంక్రీజింగ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? వీళ్ళకు డిపాజిట్స్ అనేది తెచ్చుకుంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, అంటే మనలాంటి వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా. సో అలా అనేది మనము వీళ్ళకు ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో అలా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మనకు స్టాక్ ప్రైస్ లో గ్రోత్ కనబడుతుంది. సో మనకు లేటెస్ట్ న్యూస్ కూడా చూడండి. డిసిబి బ్యాంక్ వాళ్ళది. డిసిబి బ్యాంక్ రైజెస్ RBI నాట్ ఫర్ ఐసిఐసిఐ ఎంటిటీస్ టు బై. సో మనకు ఐసిఐసిఐ ఎంటిటీస్ అంటే ఐసిఐసిఐకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ ఐసిఐసిఐ వెంచర్ ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళు 9.95% స్టేక్ ను ఈ బ్యాంక్ లో అయితే బై చేయడానికి ఆర్బీఐ అయితే అప్రూవల్ ఇచ్చింది. అదొకటి. నెక్స్ట్ ఇది కూడా అదే న్యూస్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ ఐసిఐసిఐ వెంచర్స్ గెట్ ఆర్బీఐ నాట్ అక్వైర్ 10% స్టేక్ ఇన్ డిసిబి బ్యాంక్. నెక్స్ట్ DCB Bank lending with Easy Home Finance. Okay, DCB Bank raises top shareholder proposal to raise stake. DCB Bank's profit raise in the HDFC Asset Management చూడండి. RBI approval to acquire 9.5% stake DCB Bank లో. DCB Bank to acquire nearly 10% stake in Sakhyam Gram Credit. ఓకే, సో ఈ ఏఎంసీ అంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అగ్రెసివ్ గా ఈ డిసిబి బ్యాంక్ లో అయితే పెట్టుబడులు అయితే పెడుతున్నారు. ఇది మనకు లాస్ట్ 2-3 months నుంచి జరిగేది ప్రక్రియ. సో అందుకే మనకు డిఎస్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇంకా పెంచుకుంటున్నారు, తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి. సో మనకు టెక్నికల్ అనాలిసిస్ చూసామనుకోండి, చూడండి 2019 లో మనకు హైయెస్ట్ ప్రైస్ ఉంది 245. ఇప్పుడు చాలా డిక్రీజ్ అయిపోయి 2020లో మన కోవిడ్ క్రైసిస్ వల్ల అట్లా డౌన్ అయిపోయింది. బట్ ఇది ఇంకా పెరగలేదు. సో మనం రీసెంట్ గా చూడండి, టెక్నికల్ అనాలిసిస్ లో మీకు చూడాలనుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఇది ఒక కప్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. దీని యొక్క బ్రేక్అవుట్ జరిగింది, రిట్రేస్మెంట్ జరుగుతుంది. సో అందుకని మనము ఇక్కడ తీసుకోవచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా చూస్తామనుకోండి, మీకు మంచిగా కనబడుతుంది. ఇది ఒక కప్ విత్ హ్యాండిల్ గా అనుకుని బ్రేక్అవుట్ జరిగింది, రిట్రేస్మెంట్ జరుగుతుంది. సో మనకు దీని ప్రైస్ టార్గెట్ అయితే ఈ కప్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ గా చూసుకుంటే మనకు డెప్త్ ఎంత ఉన్నదో పైకి చూసామనుకోండి మనకు కనబడుతుంది. సో ఇది అనేది హైయెస్ట్ టార్గెట్ 221 ఇస్ ఫైనల్ టార్గెట్. మనకు ఇది టార్గెట్, హైయెస్ట్ టార్గెట్ అయితే 221. అంటే ఇప్పటి నుంచి ఎంత పొటెన్షియల్ ఉంది మనకు ఇక్కడ నుంచి అంటే
చూడండి ఇక్కడ నుంచి మనకు పొటెన్షియల్ ఇప్పుడు ఎంత ఉన్నది 80% అయితే ఉంది. సో ఇది మన టెక్నికల్ అనాలిసిస్లో మనం చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎంత ఉంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు చూడండి డిసిబి బ్యాంక్ ఇక్కడ హార్మోనిక్ అనాలిసిస్ వీళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు హయ్యర్ హైస్ ప్యాటర్న్ ఫామ్ అయితే హార్మోనిక్ ప్యాటర్న్ యాక్టివ్ అవుతుంది 126. అప్పుడు టార్గెట్ 160, టార్గెట్ 202, టార్గెట్ 322 లాగా చెప్పారు. నెక్స్ట్ టార్గెట్ అయితే ఇక్కడ 222 చూడండి 222 ఉంది కదా. మన అనాలిసిస్ ప్రకారం కూడా 221 వచ్చిందా లేదా? సేమ్ వచ్చింది అనాలిసిస్ ప్రకారం కూడా. వీళ్ళు హయ్యర్ హైస్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఎట్లా తీసుకుంటారో ఒక అనాలిసిస్ ద్వారా చేసుకున్నప్పుడు ఇదే వచ్చింది 222, 221 వచ్చింది. వీళ్ళ మన అనాలిసిస్ ప్రకారంగా మనం కప్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా తీసుకున్నా కూడా మనకు 221 వచ్చింది. సో మనకు ఇప్పటి నుంచి ఎంత పొటెన్షియల్ ఉందంటే 80% ఉంది. సో మీకు ఇంకొక అనాలిసిస్ ప్రకారం కూడా చెప్పచ్చు. ఇప్పుడు మనకు ప్రైస్ టు బుక్ వాల్యూ 147 ఉంది కదా. ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 147. మనకు ఏపీఎస్ అనేది ఇది 7.3 ద్వారా మనకు 6 monthsలో ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఈపీఎస్ 8 ఇంటూ ప్రైస్ ట్రెండింగ్ ఇంటూ 8 64 రూపీస్ అనేది బుక్ వాల్యూకు మనం యాడ్ చేస్తే మనకు 210 రూపీస్గా వస్తుంది అన్నట్టు. సో 6 monthsలో బుక్ వాల్యూ ఎంత అవుతుంది? 210, 220 దగ్గరికి ఆల్మోస్ట్ వస్తుంది 6 monthsలో. సో ఆ బుక్ వాల్యూ వరకు మనం చెక్ చేసుకున్నా కూడా మనకు ప్రైస్ వాల్యూ 210, 220 మధ్యలో వరకే వస్తుంది అన్నట్టు. 210 to 220 మధ్యలో ఉంటుంది బుక్ వాల్యూ 6 months తర్వాత. సో ఇది మనము చేసుకునే అనాలిసిస్. ఇట్లా 3 అనాలిసిస్ మనము ట్రై చేసినా కూడా 3 మనకు 210 నుంచి 222 మధ్యలోనే వస్తుంది టార్గెట్ ప్రైస్ అయితే. సో ఇది మనకు మంచి అవకాశం ఉన్న బ్యాంక్. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏమన్నా ఇంకేమైనా స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. దాని గురించి కూడా రీసెర్చ్ చేసి చేస్తాను వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.